ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఎంత బాగున్నారు? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కృప వెంబడి కృపను మనకు పంపిస్తూ ప్రతిరోజు ఇలాగన సజీవంగా ఉంచి ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి మనకు సహాయం చేస్తున్న ఆ గొప్ప దేవునికి వందనాలు తెలియచేద్దాం. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ సమయంలో నేటి దేవుని మాట అనే శీర్షికలో ఈరోజు మనం నేర్చుకోబోయే మాటను మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 22వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అని కీర్తనాకారుడైన దావీదు ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరు కూడా అపరాధులుగా ఎంచబడరు. ఆయన తన సేవకుల ప్రాణమును విమోచించును అంటే విడుదల చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆయన శరణుజొచ్చుతారో వారి ఎవ్వరు కూడా అపరాధులుగా ఎంచబడరు అని చాలా చక్కని స్టేట్మెంట్ ఆయన ఇస్తూ ఉన్నాడు. శరణుజొచ్చుట అంటే ఎవరో వెనకాల తరుముకుంటూ వస్తున్నారు, ఎవరో బాధ పెడుతూ ఉన్నారు, ఆ వ్యక్తి నిస్సహాయుడై పారిపోతూ అక్కడ ఎవరుంటే వాళ్ళ వెనకాలకి వెళ్ళిపోయి శరణు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకంటే ఆ శత్రువును నేను జయించలేను, ఆ వెనకాల వస్తున్న వ్యక్తి వస్తున్న వ్యక్తిని నేను ఆయనతో పోరాడలేను, కాబట్టి నాకు సహాయం చేయండి, నీ కాళ్ళు పట్టుకుంటున్నా, నీ శరణుజొచ్చారని ఒక వ్యక్తి పట్టుకున్నట్లుగా ఈ రోజున విశ్వాసులంగా మనందరం కూడా ఈ లోకం అనే పాప లోకంలో మనందరం ఉన్నప్పుడు, పాపములో మునిగి తేలుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి పాపము నుంచి, జన్మ పాపము నుంచి, కర్మ పాపము నుంచి మనకు విడుదల ఇవ్వడం కోసం నరావతారిగా వచ్చి మనందరి కోసం సిలువ మీద ఆయన చేసిన యాగము ద్వారా దేవుడు ఈ రోజున మనకు విడుదలిచ్చాడు. తన సేవకుల ప్రాణమును విమోచించును అన్నట్లుగా మనల్ని ఆయన విమోచించాడు. మనల్ని కూడా సాతానుడు పాపము చేసిన మనల్ని తరుముకుంటూ వస్తున్నాడు. వెనకాల ఎలాగైనా సరే మనల్ని ఆ నరకంలోకి ఈడ్చుకొని పోవాలని వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఆ సాతాను శక్తుల నుంచి మనల్ని విడిపించడం కోసమే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కదా. వచ్చాడు, మనందరం కూడా ఆయన శరణుజొచ్చాం. అంటే దేవా, నేను జయించలేను, కానీ నువ్వు నాకు తోడుంటే నేను ఏ విధమైన శోధననైనా జయించగలను, లోకాన్ని, సాతానుని, అలాగే శరీరాన్ని కూడా నేను జయించగలనయ్యా, నాకు సహాయం చేయండి అన్నట్టుగా ఆయన శరణుజొచ్చాం కదా. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరునూ అపరాధులుగా ఎంచబడరు అని చెబుతూ ఉన్నాడు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకు అంటే అపరాధం అంటే పాపం కదా. ఆ పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా నరకానికి వెళ్ళిపోవాలి, పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా శిక్షను పొందాలి. కానీ ఆ శిక్ష నుంచి తప్పించడం కోసమే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు అన్నట్టుగా ఆయన కీర్తన రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరు కూడా అపరాధులుగా ఎంచబడరు. చాలామంది ఇంకా రకరకాల అపరాధ భావనలతో ఉంటారు. ఎలాంటి భావనలంటే, దేవుడు, నేను ప్రార్థన చేశాను, దేవుడు నన్ను క్షమించాడా? నేను తప్పు చేశాను కదా, ఇంత ఘోర పాపిని ఆయన క్షమిస్తాడా? నేను ఎన్నో పాపాలు చేశాను, దేవుడు నన్ను ఆదుకుంటాడా? దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు క్షమించలేని పాపం అంటూ ఈ లోకంలో ఏదీ లేదని బైబిల్ చెప్తుంది. నా యొద్దకు వచ్చేవారిలో, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయనని దేవుడు చెప్పాడు కదా. ఆయన యొద్దకు వస్తే చాలు, దేవా నేను పాపిని, నన్ను కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి అని అడిగితే తప్పకుండా పవిత్రపరిచి శుద్ధి చేసి అంత మాత్రమే కదా మనందరినీ కూడా నీతిమంతులుగానే తీరుస్తాడు అని లేఖనం మనకు తెలియచేస్తుంది. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరు కూడా అపరాధులుగా ఎంచబడి, రోజున చాలామంది విశ్వాసులు సహితము రకరకాల అపరాధ భావనలో మునిగిపోయారు. దేవుడు నన్ను క్షమించాడా? క్షమిస్తే నా జీవితం ఎందుకు ఇలా ఉంది? నేను చేసిన పాపం చాలా పెద్దది కదా, నేను చేసిన దోషం చాలా పెద్దది
ఉన్నది కదా, దేవుడు నన్ను క్షమిస్తాడా? అయ్యో మనుషులే నన్ను క్షమించటం లేదు, దేవుడు నన్ను క్షమించడు, అందుకనే నా పాపం, నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళటం లేదు కావాలి. అందుకని చాలామంది ఇలాంటి రకరకాల భావనలు మనసులో పెట్టుకొని ప్రార్థన చేయడం మానేస్తారు. ఈ అపరాధ భావన అనేది సాతానుడు మన హృదయాలలో చొప్పించి మనం ఎలాగైనా ప్రార్థన చేయకుండా చేయాలని, వాక్యం వినకుండా చేయాలని, వాక్యం చదవకుండా చేయాలని, ఎందుకంటే దేవునికి ఇంకా దూరంగా తీసుకెళ్ళిపోవాలని వాడు చేస్తున్న ఒక తంత్రం ఇదే. అపరాధ భావన ఈ రోజున అనేక మంది మనుషులను పట్టి పీడిస్తూ ఉంది. కానీ ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరు కూడా అపరాధులుగా ఎంచబడరు అని లేఖనం తెలియచేస్తుంది. చూద్దామా ఒక్కసారి కీర్తనల గ్రంథం 130వ దావీదు కీర్తన 3-4 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. 130వ దావీదు కీర్తన 3-4 వచనాలు చూడగలిగితే అక్కడ చాలా చక్కగా కీర్తనాకారుడే రాస్తాడు. ఏమని రాస్తాడంటే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరుకును అని చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. నీ దోషాలని కనిపెట్టి చూస్తే నీ దగ్గర ఎవరు నిలవగలరు? నీ దగ్గర నిలబడలేం కదా. ఏమండి, పట్టి చూస్తే నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, ఇలాగా అని దేవుడు అలాంటి వాడు కాదు అండి. ఎందుకంటే ఆయన క్షమించే గుణమే తప్ప, ప్రేమించే గుణమే తప్ప ఆయన మనుషుల్లాగా మన పాపాలు ఎత్తి చూపేవాడు కాదు. మనుషులైతే నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలాగా అలాగా అని దెప్పి పొడుస్తారంటారు చూసారా, అలాగా మనుషులైతే ఎత్తి చూపిస్తారు. అది మనుషుని యొక్క నైజం. కానీ ఇక్కడ చూసారా చాలా చక్కగా చెప్తున్నాడు, యెహోవా నువ్వు దోషాలని కనిపెట్టి చూస్తే నీ దగ్గర ఎవరు నిలవగలరు? నిజంగా దేవుడి దగ్గర ఎవరు నిలవగలమండి? ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పవిత్రుడు కదా, నిర్దోషి కదా, నిష్కల్మషుడు కదా, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కదా, ఆయన ఎవ్వరూ సమీపించడానికి తేజస్సులో ఉన్నవాడు కదా, ఆయన ఎవ్వరూ చూడలేరు కదా. ఆయన చేసిన సూర్యుడినే మనం చూడలేకపోతున్నాం. ఆయన కోటి సూర్యుల తేజస్సు కంటే ఇంకా తేజస్సుతో ఆయన ఉంటారు కదా, మరి ఆయన మనం చూడలేం కదా. కానీ ఆయన దగ్గర నిలబడాలి అంటే మనం నిలబడలేం కదా. కానీ ఆయన మనల్ని క్షమించాడు కనుకనే, ఆయన శరణుజొచ్చిన వారిని అపరాధాలు ఎంచలేదు కనుకనే మనం నిలబడగలుగుతున్నాం, ప్రభువాని పిలవగలుగుతున్నాం. ఆయన ఎప్పుడూ కూడా మన దోషాలు కనిపెట్టి చూసేవాడు కాదు, కానీ మనం సరిచేసుకుంటామని, మనం ఒప్పుకుంటామని, క్షమించమని అడుగుతామని ఆయన ఎప్పుడూ కూడా మన వైపు చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే క్షమిస్తే తప్ప ఆయన మన పక్షంగా వచ్చి మనకు సహాయం చేయలేడు కదా. ఆయన మనకు సహాయం చేసి మనల్ని ఎలాగైనా పాప ఊబి నుంచి, సమస్యల ఊబి నుంచి లేవనెత్తాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరుకును అని చెప్తున్నాడు. దేవుడి దగ్గర క్షమాపణ దొరుకును. ఇది పెద్ద పాపం కదా, ఇది చాలా ఘోరమైంది కదా, నాకు దేవుడు క్షమించలేడండి అంటారు చాలామంది. దేవుడు క్షమించలేని పాపం అంటూ ఏమీ లేదు. పెద్ద పాపం లేదు, చిన్న పాపం లేదు. పాపం అంటే పాపమే కదా. ఏమండి, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దేవుడు క్షమించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. పాపం అంటే మనకు తెలుసు, ఆజ్ఞలను అతిక్రమించడమే పాపము. పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రుల మాట వినకపోతే అది పాపం. అలాగే ఈరోజు నా కుటుంబంలో ఆ కుటుంబ యజమాని మాట వినకపోతే పాపమని లేఖనం చెప్తోంది. ఈరోజున విశ్వాసులారా మనం గమనించాలి. ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, అక్కడ బాస్ ఏం చెప్తే మనం అది చెయ్యాలి కదా. ఈ రోజున ఆజ్ఞాతిక్రమమే పాపము అని లేఖనం చెప్తుంది. ప్రతి ఆదివారం దేవుడు మనకు బోధ చేస్తూ ఉన్నాడు, విశ్వాసం ఉంచమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు, వాక్యం చదువుకోమని చెప్తున్నాడు. ఇవన్నీ మనం చేయకపోతే అదే పాపం వద్దు కదా. ఈ రోజున పాపం నుంచి విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారు కదా. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరు కూడా అపరాధులుగా ఎంచబడ్డారు. చాలామంది తెలియక ఇంకా నాకు అపరాధ భావన ఉందండి, నన్ను దేవుడు ఇంకా క్షమించలేదండి, ఎందుకో ప్రార్థన ముందుకు వెళ్ళటం లేదు. ఎందుకంటే మనస్సు లోపల సాతానుడు తెలియకుండానే ఈ అపరాధ భావన మనస్సులో ఉంచి మనం ఫ్రీగా ప్రార్థన చేయకుండా, స్వేచ్ఛగా వాక్యం చదవకుండా, స్వేచ్ఛగా దేవుని ఆరాధించకుండా వాడు మనకు అడ్డుపడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, మన ప్రతి పాపాన్ని ఆయన కడిగేవాడై ఉన్నాడు. ఏమంటే పేతురు విశ్వాసే బొంకాడు, మనకు తెలుసు 3 సార్లు బొంకాడు.
బొంకినా సరే తర్వాత పశ్చాత్తాపపడి బయటికి పోయి ఏడ్చాడంట. దేవుడు క్షమించలేదా? బొంకాడు కదా, అబద్ధమాడాడు కదా అని అతను పక్కన పెట్టేశాడా? ఏమండి, పేతురు ద్వారా దేవుడు సంఘాన్ని నిర్మించినట్లుగా మనకు తెలుసు. ఆ పేతురు మాట్లాడుతుంటే 3,000 మంది ఒక్కసారి, 5,000 మంది ఒక్కసారి అద్భుతంగా మారిపోయినట్లుగా మనకు అందరికీ తెలుసు కదా. ఎన్నో సూచక్రియలు, అద్భుతాలు దేవుడు పేతురు ద్వారా చేయించలేదా? ఏమంటే అలాగని బొంకమని లేకపోతే పాపం చేయమని నేను చెప్పటం లేదు, కానీ ఏమంటే ఎప్పుడైనా పొరపాటున అలాగ జరిగితే ఒక్కొక్కసారి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే అలాంటి పొరపాట్లు జరిగితే భయంతో కూడా భయం కావచ్చు, అభద్రతా భావం కావచ్చు. పేతురు భయం వల్లే, అభద్రతా భావం వల్లే ఆ తప్పు చేశాడు కదా. ఎందుకంటే ఆయన ఈడ్చుకుపోయినట్లుగా నన్ను కూడా ఈడ్చుకుపోతారేమో, ఆయనకు సంబంధించిన మనిషి అని చెబితే అని అభద్రతా భావానికి గురై భయపడి అలా చేశాడు. అందుకనే భయం వస్తే పాపం ఎక్కువ చేసేస్తాం. ఈ రోజున దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు. ఈ అపరాధ భావన ఇంకా మీ మనస్సులో ఉంటే, పలానా తప్పు నా భర్తకు చెప్పకుండా, భార్యకు చెప్పకుండా, తల్లిదండ్రులకు చెప్పకుండా, లేకపోతే నా స్నేహితులకు తెలియకుండా నా మనస్సు లోపల ఉంది, ఈ అపరాధ భావన నన్ను తినేస్తూ ఉందని చాలామంది అంటూ ఉన్నారు. ప్రతి అపరాధ భావన ఈ రోజున దేవుడు ప్రతిదీ క్షమించే దేవుడై ఉన్నాడని లేఖనం తెలియజేస్తూ ఉంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూస్తారా? మీకా గ్రంథంలో చాలా చక్కగా మీకా భక్తుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మీ పాపాలన్నీ కూడా ఆయన సముద్ర అగాధంలో పడేశాడని చెప్తాడు. 7వ అధ్యాయము 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఏమండి, మన పాపాన్ని ఒప్పుకుంటే అతిక్రమణలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు కదా. ఒప్పుకుంటారంట, ఆయన సముద్ర అగాధంలో పడేస్తాడంట. ఆయన మరలా మన యందు జాలి పడతాడంట, మన దోషాలని అణిచివేస్తాడంట. దేవుడు ఈ రోజున మనకి అదే చెబుతూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులారా, ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మీద ఆనుకుందాం. ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. క్షమాపణ అడిగితే చాలు, వెంటనే ఆయన క్షమిస్తాడంట. మనల్ని యొక్క పాపాలన్నీ కూడా సముద్ర అగాధంలో పడేస్తానంట. ఇక ఎన్నడూ కూడా నేను వారి పాపముల విషయమే దయగలిగి ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోనని మరొక చోట బైబిల్లో రాయబడి ఉండడం మనం చూస్తాం. ఈ రోజున విశ్వాసులారా, చాలాసార్లు మనుషులైతే మనం చేసిన పాపాన్ని తప్పు ఒప్పుకున్నా, నువ్వు అప్పుడు అలా చేయలేదా, నువ్వు అప్పుడు ఇలా చేయలేదా, ఇలాగన్నావు కదా, అలాగన్నావు కదా అని మనుషులైతే ఆ జరిగిపోయిన సంగతిని మాటి మాటికి ఎత్తి మనల్ని బాధపెడుతూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు అనే విషయం ఈ రోజున మనకు అర్థమవుతుంది. మన అపరాధములను క్షమించే దేవుడై ఉన్నాడు. తీద్దామా ఒక్కసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం, ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ ఒక పక్షవాయు రోగం వచ్చిన ఒక మనుషుడు వస్తాడు. వస్తే యేసయ్య వెంటనే చూడండి, 9వ అధ్యాయము 2వ వచనం చదువుతూ ఉన్నాను. ఇదిగో, జనుడు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. తర్వాత 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం చదువుదాం. 4వ వచనం కూడా చదువుదామా? చూడండి ఒక్కసారి. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవారిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచాడు. వెంటనే వాళ్ళ ఇంటికి పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తే, ఏమండి, వెంటనే ఆయన అన్నారు, కుమారుడా, ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాడంట. అదేంటి, రోగంతో వస్తే ఆ మాట చెప్పడం ఏంటి? నీ రోగం పోతుంది అని చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు, కానీ వెంటనే ఒక మాట చెప్పాడు ఆయన,
కుమారుడా ధైర్యంగా ఉండు, ఎందుకంటే నువ్వు ధైర్యాన్ని కోల్పోయి, ఎందుకంటే ఆయనకు మనసులు తెలుసు కదా. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూసేవాడు గనుక ఆయన అంటూ ఉన్నాడు, కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యాన్ని కోల్పోయావు, నేను చేసిన పాపమే నా జీవితం ఇలాగైపోవడానికి కారణమైపోయిందని పాపాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు అని వెంటనే ఆయన చెప్పారు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాడు. నా పాపాలకు దేవుడు క్షమిస్తాడా? నా పాపాలకి క్షమాపణ ఉందా? నేను ఎంతో పాపం చేశాను, ఆ పాపమే ఈ వ్యాధిని తీసుకొచ్చింది, ఆ పాపమే ఈ రోగాన్ని తీసుకొచ్చింది, పాపమే కదా అన్నిటికీ మూలమని లేఖనం చెప్తూ ఉంది అని అతను మదన పడుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు అందరి మనస్సులు ఎరిగినవాడు గనుక వెంటనే రోగం గురించి అక్కడ చెప్పలేదు, కానీ నీ పరుపెత్తుకుని వెళ్ళిపోని ముందు చెప్పలేదు. నీ కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించేశాను అని చెప్తూ ఉన్నాడండి. చెబుతూ చుట్టూ ఉన్న పరిసయ్యులు సద్దూకయ్యులు ఎప్పుడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, ఏంటి ఈయనకు పాపాలు క్షమించేస్తున్నాడు, ఈ అధికారం ఎలా వచ్చింది ఈయనకి అంటే, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని యేసు ప్రభు చెప్పినట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే ఆయనకు మాత్రమే పాపాన్ని క్షమించే అధికారం ఉంది. ఏమంటే పాపం కోసం ఆయన శిలువ మీద చనిపోయాడు, పాపం కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు, పాపిని విడిపించడం కోసమే ఆయన ఈ లోకంలోకి వచ్చారు కదా. తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారని లేఖనం చెప్తూ ఉంది కదా. కాబట్టి అంత గొప్ప దేవుడు అంటున్నాడు, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపాలు నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని చెప్పేశాడు. ఎందుకంటే నువ్వు మనసులో బాధపడుతూ ఉన్నావు, ఇప్పటికే పశ్చాత్తాపడుతున్నావు, ఇప్పటికే నలిగిపోతూ ఉన్నావు, ఇప్పటికే అపరాధ భావనతో కుమిలిపోతూ ఉన్నావు, నేను నీ పక్షంగా ఉన్నాను, నీ పాపాలు క్షమించేశానయ్యా, ధైర్యంగా ఉండని చెప్తున్నాడు. అదే మాట ఈ రోజున వింటున్న మనందరితో కూడా దేవుడు ఇదే మాట చెప్తున్నాడు. నీ ప్రతి పాపాన్ని నేను క్షమించేశాను, సముద్ర అగాధంలో నీ పాపాలన్నీ ముంచి వేశాను. అగాధంలో అంటే అడుగు భాగానికి వెళ్ళిపోయాను, ఇంకా ఎన్నడూ కూడా నేను వాటిని జ్ఞాపకం చేసుకోను, ధైర్యంగా ఉండని దేవుడు చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 12, 13 వచనాలు మనం ఒకసారి చూడగలిగితే, 19వ అధ్యాయము 12, 13 తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుమని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటే తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు? ఏమంటే మన పొరపాట్లు మనకు తెలుస్తాయి, నేను చేసినవి నాకు తెలుస్తాయి, మీరు చేసినవి మీకు తెలుస్తాయి. అలాగే మన అందరినీ చూస్తున్న దేవుడికి మన ప్రతి పొరపాటు తెలుసు. పొరపాటు అంటే తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది చూసారా, తెలియకుండానే తన్నేసుకుంటాం, తెలియకుండానే చేయి జారిపోతూ ఉంటుంది. దీనినే పొరపాటు అంటారు కదా. ఈ పొరపాట్లు కనుగొనగలిగిన వారు ఎవరున్నారు అని చెబుతూ, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని దావీదు అంటున్నాడు. దావీదు నేను రహస్యంగా చేశానయ్యా, దావీదుకి తెలుసు బత్షెబతో తన రహస్యంగా పాపాన్ని జరిగించిన విషయం దావీదుకి తెలుసు. అందుకని అంటున్నాడు, నేను రహస్యంగా తప్పులు చేశాను, రహస్యంగా చేసిన ప్రతి తప్పును క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చునాయన అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మన రహస్యమైన పాపాలన్నీ కూడా దేవుడికి తెలుసు, మన రహస్యమైన జీవితం అంతా కూడా దేవుడికి తెలుసు. మనుషులు ఎదురుగుండా ఒకలా ఉంటాం, లేకపోతే అందరూ ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, వెనకాల ఒకలా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, 10 మంది చూసేటప్పుడు ఒకలాగుంటాం. ఈ రోజున విశ్వాసులారా, దేవుడు మన తప్పులు క్షమించేవాడు, మన పొరపాట్లు క్షమించేవాడు. తప్పకుండా ఆయన యొద్దకు వస్తే ఆయన యొద్ద క్షమాపణ దొరుకుద్ది. ఆయన యొద్ద భయభక్తులు నిలిపినట్లుగా ఏమండి, దేవుడు తప్పులు ఎంచుకుంటూ పోతే ఆయన దగ్గరికి ఎవరు వస్తారు? దేవుడు ప్రతి తప్పును అలాగ చూస్తే ఆయన దగ్గరికి ఎవరూ రారు కదా. ఆయన దగ్గరకు వస్తే చాలు, ఆయన దగ్గర యేసు రక్తం ఉంది. ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవ్వరూ అపరాధులుగా ఎందుకు తీర్చబడరంటే, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును గనుక ఏమంటే వచ్చేస్తే ఆయన ప్రతి పాపాన్ని కడిగేస్తాడు, శుద్ధి చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. అంటే మనం కూడా ఎలా కనిపిస్తున్నామంటే ఈ రోజున నీతిమంతుల జాబితాలోకి దేవుడు తీసుకొచ్చాడు, పవిత్రుల జాబితాలోకి తీసుకొచ్చాడు. పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఏమండి, రేపు క్షమిస్తానులే, ఎల్లుండి క్షమిస్తానులే, ఆలోచిస్తున్నాను
అని మనుషులైతే అలాగా టైం పెడతారు. ఏమండి, ఆయన దగ్గరికి వస్తే చాలు వెంటనే క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడండి, తండ్రి నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేశాను, పరలోకంలో ఉన్న తండ్రికి విరోధంగా పాపం చేశాను, లోకంలో ఉన్న తండ్రికి విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అంటే అసలు ఏమీ అడగలేదండి. ఏం చేసావురా ఇంతకాలం, ఎందుకురా నమ్మించి మోసం చేసావురా, అసలు అవేమి పేర్లేమీ ఎత్తలేదు. వెంటనే ప్రశస్త స్నానం చేయించాడు, ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, రింగు పెట్టాడు, పెద్ద విందు చేయించినట్టుగా మనం చూస్తాం. ఏమండి, తండ్రి అలాగే చేస్తాడు. ఈ రోజున మనం నమ్మిన ఆ తండ్రి, పరలోకంలో ఉన్న ఆ తండ్రి మన తప్పులన్నీ కూడా క్షమించడానికే యేసు ప్రభుని లోకంలోకి పంపించి మనందరి పక్షంగా ఆయన బలైపోయాడు. మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి గనుక ఈ రోజున విశ్వాసులారా ధైర్యం తెచ్చుకుందాం. అపరాధ భావన ఒకవేళ మీ ప్రార్థనని ఆపివేస్తుందేమో, అపరాధ భావన వాక్యం చదవకుండా ఆత్మీయంగా ఎదగకుండా మిమ్మల్ని ఆపివేస్తుందేమో. ఈ రోజున గమనించండి, అపరాధ భావన ఉంటే తీసివేసుకోండి. ఎందుకంటే ప్రభువా నన్ను క్షమించు అనగానే వెంటనే ఆయన క్షమించే మనస్సు కలిగిన, సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఈ రోజున అలాంటి భావనలు ఏమైనా ఉంటే, చాలామంది తెలియక ఇంకా మా తరాలలో పాపం చేశారండి, మా పితరులు పాపం చేశారండి, అందుకని ఇంకా వెంటాడుతున్నాయండి. ఒక నిజమే, పితరులు పాపం చేశారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు విడుదల ఇవ్వడా? దేవుడు కార్యాలు చేయడా? చేయగలిగిన గొప్ప దేవుడు. ఈ రోజున అలాంటి భావాలు ఏమైనా ఉంటే వెంటనే అర్జెంటుగా యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. ఆయన సముద్ర అగాధంలోకి అన్నీ తీసివేశాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుని, కుమారుడా ధైర్యంగా ఉండు, కుమారి ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఇప్పటికే నలిగిపోతున్నావు, ఇప్పటికే చాలా మదన పడుతూ ఉన్నావు. అయ్యో ఇలా తప్పు చేయకుండా ఉండాల్సిందే అనే మనసులో పశ్చాత్తాపడుతున్నావు. నీ మనస్సు నేను గ్రహించాను, ధైర్యంగా ఉండు, ఈ రోగం నుంచి కూడా నీకు విడుదలిస్తున్నానని ఆ రోజు ఆ వ్యక్తితో చెప్పినట్టుగానే ఈరోజు మనకు కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. మన అపరాధాలు క్షమించేవాడు. ఆయన శరణుజొచ్చిన వారు ఎవ్వరు కూడా అపరాధులుగా ఎంచబడరు. దేవుడు అలా చేయడానికి మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆయన దగ్గరకు వస్తే మన ప్రతి అతిక్రమాన్ని తుడిచేసి సంపూర్ణంగా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటల కోసం మీకు వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన. మనుషులైతే తప్పులు ఎంచుతారు నాయన, ఫలానా అప్పుడు ఆ పాపం చేశాం, ఈ పాపం చేశామని ప్రతిదీ జరిగిన సంగతి ఎత్తి బాధపడుతూ ఉంటారయ్యా. నీవైతే అలాంటి వాడవు కాదు, క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. నిజమే, చాలాసార్లు అపరాధ భావన మా మనస్సులో ఉండి ప్రార్థన చేయకుండా, ఆత్మీయంగా ఎదగకుండా ఆపివేస్తూ ఉండగా ఈ రోజున మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తెలియకుండానే నాయన అపరాధ భావనతో నలిగిపోతూ ఉన్నాం. మా పితరులు అలా చేశారు, తల్లిదండ్రులు ఎలా చేశారు, మా దేవుడు క్షమిస్తాడా అనుకొని చాలాసార్లు నీకు దూరంగా వెళ్ళిపోయామయ్యా. క్షమించి మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి నీ శరణుజొచ్చిన వారిలో ఎవ్వరూ అపరాధులుగా ఎంచబడరు కదా. నీ శరణుజొచ్చి ఉన్నాము, నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాము. మమ్మల్ని విడిపించడం కోసమే, మా పాపాల నుంచి విడుదల ఇవ్వడం కోసమే నీవు ఈ లోకంలోకి వచ్చి సిలువ మీద చనిపోయావు, తిరిగి లేచావు కదా. దేవా, నేను నమ్ముకోవడానికి మాకందరికీ సహాయం చేయమని చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. వారి అవసరాలు, అక్కరలు యేసయ్య నామంలో తీర్చండి. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. అపరాధ భావన ఉంటే ఇప్పుడే దాన్ని అగాధంలో మనం పడేద్దాం. మనం స్వేచ్ఛగా ప్రార్థన చేద్దాం, స్వేచ్ఛగా ఆయన కోసం జీవిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ చేయండి. మీరు దీవించబడుతూ ఉంటే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నేను బలం పొందానని ఒక్క మాట చెప్పండి, మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. ఒకవేళ ఇంకా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం 6 గంటలకు మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉంది. ఆమేన్.